ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఆదోనిలో ప్రజలందరూ ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ శాఖ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఉన్నత చిన్న నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు, కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు అందరూ ఆదోని నిమజ్జనానికి సహకరించి ప్రశాంతంగా జరిగినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ వాళ్ళ నమస్కారం తెలియజేస్తున్నా. ఆదోని ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఏం చెప్తే అది వింటారని ఎమ్మెల్యే గారు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే నిమజ్జనం ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ రేపు నిమజ్జనం ఉంది, మనం ప్రెస్ మీట్ పెట్టాలా లేదా, కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం రాజకీయాలు మాట్లాడాలా లేదా, ఇప్పుడు మాట్లాడితే పొద్దున్న నిమజ్జనం ఉంటుంది, ఏం జరుగుతుంది ఏం లేదనే దాని మీద కూడా ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టాల. అలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టలేక ఆయనకి నోటుకు వచ్చినట్ల ప్రతి మాట ఒక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం రేపుండగా టార్గెట్ చేసి తిట్టడం ఒక రాజకీయ నాయకుగా మిమ్మల్ని నేను అడుగుతున్నా ప్రజలు, ఎందుకంటే మీ అనుభవం రాజకీయంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా అనే దాని మీద మీరు ఆలోచించాలి. మన ప్రెస్ మీట్ పెడితే మనం మాట్లాడే మాట రేపు నిమజ్జనం ఉంటుంది, ప్రజలు ఏ విధంగా మన మాట తీసుకుంటారో ఆ ప్రజలు ఇరువైపులా ఏదన్నా చిన్న సంఘటన ప్రజలు ఆలోచనలో ఏదన్నా తీసుకున్నా ఆలోచించినా మన మాటలు ఏ విధంగా పోతుంది, చిన్న సమస్య జరిగినా నిమజ్జనానికి ఇబ్బంది కదా, నిమజ్జనానికి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇలాంటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచించాలి ఒక ఎమ్మెల్యే గారు. అలా ఆలోచించుకోకున్నట్ల ఎమ్మెల్యే మాట్లాడడం నాకు తెలిసి నాకున్నది రాజకీయ అనుభవంగా చెప్తున్నాను, ఇది చాలా రాంగ్ డిసిషన్ అనుకుంటా. ఎందుకంటే మీరు రాజకీయాలు ఏదైనా ఎమ్మెల్యే టార్గెట్ చేయాలనుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రశాంతం జరిగిన తర్వాత మిగతా టైంలో మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు మాట్లాడిన తర్వాత మేము మా సొంత మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టగలం, ఆయన ఆ రోజే పెట్టవచ్చు. కానీ మేము ఎందుకు పెట్టలేదంటే మాకుండే రాజకీయ అనుభవంలోన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన కౌంటర్కి మేము ఇచ్చే కౌంటర్కి ప్రజలు వాళ్ళ ఆలోచన మెదడులో రూట్ మ్యాప్లో ఎటువైపు అనేది కన్ఫ్యూజన్ అయ్యి ఏం జరుగుతుందని నిమజ్జనం రోజు అందరూ ప్రజలు ఆ రూట్ మ్యాప్ వైపే ఆలోచిస్తుంటారు. ఆలోచించినప్పుడు అది రెండు వైపులా ఏదైనా జరిగినా అది ఒక రాజకీయంగా మనమే తప్పుడు దారు వాళ్ళకి మనం దాన్ని సంఖ్యలు పంపించినట్టు ఉంటుంది. అలాంటి సమయంలోన మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఏ వ్యక్తులను కానీ, ఏ పార్టీలు కానీ, ఏ ఒక్కరిని కానీ మేము ఈరోజు ఉద్దేశించి మాట్లాడలేదు. ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రెస్ మీట్కి ఆయన కౌంటర్ డేటా ఆయనకి మేము ఇస్తున్నాం. ఏ ఒక్కరిగా దయచేసి మీరు మిగతా వాళ్ళు కూడా రాజకీయంగా కౌంటర్ వేయాలని ఏది ఆలోచించుకోవద్దండి. మన ప్రజల్లో ఆదోని ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, వ్యాపారాలు అందరూ ఆలోచన తీసుకుని మనం ఏదైనా ఒక పండుగలు చేసుకోవాలి. అలాంటప్పుడు చేసుకునేటప్పుడు ఒక ఎమ్మెల్యే పెద్దరికాన్ని ఎట్లా ఆలోచించి మాట్లాడాలనేది కనుక్కోవాలా, పక్కన వాళ్ళు తెలుసుకోవాలా, లేకుంటే మీకు అనుభవం ఉంటే అనుభవంతో మాట్లాడాలి. అది రూట్ మ్యాప్ ఎమ్మెల్యే అహంకారంతోనా, అధికారం గర్వంతోనా దేవుడు ఇంటి దగ్గర నుంచి రూట్ మ్యాప్ చేసుకున్నాడని నువ్వు అంటున్నావు. రైట్, నీ మాటకే నువ్వు కట్టుబడి ఉంటే మేము ఆ మాట కట్టుబడి ఉంటాం. నీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే నీకు ఏదైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజల ముందు పెడదాం, మీడియా ముందు పెడదాం, మాట్లాడదాం. ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలంటే ఒక రాజకీయాలకి, ఒక వ్యక్తులకు సంబంధం మీద ఎమ్మెల్యే గారు ఇది డిపార్ట్మెంట్ కంట్రోల్కి వెళ్తుంది. ఒక పండుగ ఒక ప్రజల్లో ఏమైనా అంటారు కానీ ఏమన్నా ప్రజల్లో ఏదైనా అలజడ జరుగుతుందన్నప్పుడు ఆటోమేటిక్ ఆ అధికారులు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అదొక
చట్టం అది. ఈ నిమజ్జనము ఎప్పుడో ఏదన్నా జరుగుతారన్నప్పుడు ఆ కలెక్టర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. రాజకీయ నాయకులు అప్పుడు ఏదైనా ఉంటే అధికారాలు ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల హోదాలో ఉంటే వాళ్ళ సలహాలు అనుభవాలు తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ తీసుకోరు. అడ్మినిస్ట్రేషన్కి ఇన్వైట్ చేయరు రాజకీయ నాయకుల్ని. ఎందుకంటే అతను జరగాల్సిన ఏమన్నా జరిగితే దాని బాధ్యతలు అధికారులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఈ రూట్ మ్యాప్ ఒకవేళ నీవు చేయాలి, ఎమ్మెల్యే గారు ఇంటి మ్యాప్ నుంచి రూట్ మ్యాప్ చేయాలనుకుంటే కూడా అప్పుడుండే ఇరు వర్గాలు, కుల మతాల పెద్దలు, ఆదోని వ్యాపారస్తులు, అందరూ ఆ రాజకీయ పార్టీలు, అందరూ బిజినెస్ మెన్లు, మేధావులు కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆదోని అధికారులు కాదు, జిల్లా అధికారులు తీసుకుంటారు. జిల్లా అధికారులు ఇది కరెక్టా రాంగా అని తీసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని అప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రశాంతంగా పోతుంది నిమజ్జనం అనే దాని మీద వాళ్ళు ఆలోచించి ఆ రోజు మ్యాప్ ఇచ్చింటారు. దాని ప్రకారంగా వెళ్ళింటది. ఎమ్మెల్యే గారు చెబితే ఇట్లా పోవాలా గణపతి అంటే అది అంత ఆశమాశ కాదు. ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చేయాలనుకుని చేయొచ్చు. మరి ఈరోజు మీకు ఎందుకు జరగలేదు? ఒకవేళ నిమజ్జనం అంత జరగాలనుకున్నా కూడా మీరు మీరు ప్రెస్ మీట్ ఇచ్చినంత మాత్రం కాదన్నా, ఏది చేయాలన్నా ఓటు వేసి గెలిచినంత వరకే ప్రజాప్రతినిధులు. తర్వాత దానిపైన ఏదన్నా మనము మాట్లాడాలనుకున్నా ఆదోని అభివృద్ధి ఏదన్నా చేయాలనుకున్నా కూడా పెద్ద మేధావుల్ని, పార్టీల్ని, అందరిని అనుభవాలు సలహా తీసుకుని మనం ముందుకెళ్ళాలా. మనం ఎమ్మెల్యే అనుకుని ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా.